జూన్ 22, 2025 మిథున రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే జూన్ 28, 2025 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి జన్మరాశిలో రవి బుధ గురుల యొక్క సంచారం, తృతీయంలో కుజకేతుల యొక్క సంచారం, అష్టమంలో రాహు సంచారం, భాగ్యస్థిత శనేశ్వరుని సంచారం, ఏకాదశ చంద్రశుక్రుల యొక్క సంచారం. ఇక మిథున రాశి వారికి జన్మరాశిలో రవి బుధ గురుల యొక్క సంచారం, తృతీయంలో కుజకేతుల సంచారం, అనుకున్న ప్రతి పనిలో కష్టంతో కూడుకుని శ్రమతో కూడుకుని ఫలితాలు సాధించుకుంటారు. జన్మరాశిలో గురువు సంచారం ఉన్నప్పటికీ కూడా రవి బుధుల యొక్క సంచారంతో ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అకాల భోజనం, అకాల నిద్ర, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ, ఆరోగ్య విషయాల్లో అనిశ్చిత వాతావరణం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అవ్వటం, అతి కష్టంతో కూడుకున్న పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. దశమ శనేశ్వరుని ప్రభావం వల్ల ప్రతి పనిలో ఆలస్యం, జాగరూకత, ఇచ్చిన మాట తప్పడం లాంటి వ్యవహారాల్లో మిథున రాశి వారు తగు శ్రద్ధ పాటించండి. మరి ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఈ వారాంతంలో కొంత క్రమశిక్షణ తగ్గి అనారోగ్య సూచనలు పెరిగేటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. మరి భాగ్యస్థిత రాహు దశమ శనేశ్వరుని సంచారం వల్ల అనవసరంగా హామీలు ఇవ్వకండి. అనుకున్న పని కొంత సమయాన్ని తీసుకుని లేట్ అవుతుందనే చెప్పండి. దానివల్ల మీ గౌరవం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మధ్యవర్తుల మాట నమ్మకండి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. అనుభవం లేనటువంటి వ్యవహారాలు, వ్యాపారాల వల్ల నష్టాలు కొని తెచ్చుకోకండి. జన్మరాశిలో రవి బుధుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసం విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. విద్యార్థుల విషయాల్లో చదువు మీద శ్రద్ధ చూపిస్తారు. సాధన అంటే డాక్యుమెంటరీ రైటింగ్ విషయాల్లో కూడా ఏదైతే మనం చదువుతున్నామో డైవర్షన్స్ లేకుండా ప్రయత్నాలు చేయండి, విజయం సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. జన్మగురు యొక్క సంచారం వల్ల చక్కగా ఈ రాశి వారికి తెల్లవారుజామున లేచి చదువుకోవటం, విద్యార్థుల్లో ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్ళి విద్యా సంబంధితమైన ఫలితాలు అనుకూలంగా మారుతాయి. జన్మ రవి బుధుల యొక్క సంచారం వల్ల బుద్ధి విషయంలో ఒక సక్రమమైనటువంటి ఆలోచనతో పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళండి. ఎందుకంటే ఈ రాశి వారికి రవి బుధ గురుల యొక్క సంచారం వల్ల అంతా మంచి అని ముందుకెళ్ళినప్పటికీ కూడా కొంత నష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. దశమ శనేశ్వరుని ప్రభావం వల్ల మనం అనుకున్న పని అనుకున్న సమయానికి అవ్వదు, కొంత ఆలస్యం జరుగుతుంది. ఒత్తిడిని పెంచుకోకండి. మరి తృతీయ కుజకేతుల సంచారం వల్ల అందరూ సహకరిస్తామని చెప్తారు, సమయానికి వచ్చేసరికి ప్రతి పనిలో కొంత ఆలస్యం జరుగుతుంది. ఆర్థిక సహాయ సహకారాలు లభించవు. అయినప్పటికీ మనం వ్యతిరేకమైనటువంటి వ్యవహార నిర్ణయాలు తీసుకోకండి. మన మంచితనాన్ని, మన గౌరవాన్ని పోగొట్టుకోకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక భాగ్యస్థిత రాహు సంచారం వల్ల వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసేవారు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడం చెప్పదగ్గ సూచన. మరి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఈ వారం విషయంలో మధ్యమంగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆశించిన మేరకు శుభ ఫలితాలే పొందుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దశమ శనేశ్వరుని ప్రభావం వల్ల శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైన విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో నష్టాలు పెరిగే అవకాశం ఉంది. వస్తు వాహన క్రయ విక్రయాల విషయాల్లో నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక విధంగా మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో పొందుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్యపరమైన విషయాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. జీవితంలో ఏదైనా సాధించుకోగలము అన్న ఆత్మవిశ్వాసంతో పాటు మనం ఏదైనా చేయగలమనేటువంటి పరిశ్రమను పెంచుకునేటువంటి పరిస్థితి చేసినట్లయితే శ్రమతో కూడుకున్న ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారికి. ఈ రాశి వారికి తృతీయంలో కుజకేతుల సంచారం వల్ల ధనం ఇవ్వటం సమయానికి తిరిగి రాదు. మనం ఇస్తే ధనం కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఎంత సహాయం చేసినప్పటికీ కూడా కృతజ్ఞతాభావం తక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి ఈ రాశి వారికి తృతీయ కుజకేతుల యొక్క సంచారం వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు నష్టాలు కొని తెచ్చుకోకండి. అంటే తక్కువ మొత్తంలో బిజినెస్ అంటే కలిసి చేస్తామని ముందుకెళ్ళటం, ఇచ్చిన తర్వాత మాటలు తప్పటం, అనుకున్న విధంగా కార్యాచరణ అవ్వకపోవటం వల్ల మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి మిథున రాశి వారికి ప్రతి పనిలో కూడా కొంత మిశ్రమంగా ఫలితాలు, కొంత నష్టం, కొంత లాభం ముందుకెళ్తున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి లాభస్థిత చంద్రశుక్ల సంచారం వల్ల అన్ని వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు, కంఫర్ట్ జోన్ కానీ అన్ని సదుపాయాలు, ఆర్థిక సహాయ సహకారాలు మాత్రం లభిస్తాయి.
అంటే ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు మిథున రాశి వారు. మనోధైర్యం పెంచుకోండి, దైవిక బలాన్ని పెంచుకోండి. ఉద్యోగస్తులకు శుభవార్తలు వింటారు. ఉద్యోగ మూలకమైనటువంటి మార్పులు కానీ బదిలీలు కానీ జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఇక మిథున రాశి వారి కోరుకున్న ప్రాంతాల్లో ఒక బదిలీలు అవ్వన్నమాట ఈ సమయంలో. కాబట్టి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఈ రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక మిథున రాశి వారికి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సూర్య నమస్కారాన్ని చేసుకోండి. జన్మరవి యొక్క దోష నివారణ కోసం ప్రతిరోజు సూర్యనారాయణమూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోవటం, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, ఆదివారం రోజు విశేషంగా సూర్య అష్టోత్తరాన్ని చదువుకోండి. ఎర్ర పుష్పాలతో మీరు నవగ్రహాల్లో సూర్యుని పూజించడం వల్ల ఉద్యోగపరమైన అవకాశాలు లాభిస్తాయి, ఉద్యోగ సమస్యలు నివృత్తి అవుతాయి, శీఘ్ర ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. భాగ్యస్థిత రాహు, తృతీయ కేతు యొక్క సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు మిథున రాశి వారు. కాబట్టి ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. చక్కగా గురువారం రోజు విశేషంగా పరమేశ్వరుడి దర్శనాన్ని, పంచాక్షరి నామాన్ని మీరు స్మరణ చేయండి. విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.